श्रीगुरुभ्यो नमः। श्रियः कान्ताय कल्याणां निधगे निधगेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానాం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో మలయప్ప స్వామి వారికి శ్రీ భూసతులతో జరిగేటువంటి ఈ కన్యాదాన మహోత్సవంలో అర్చకవరేణ్యులు శ్రీవైఖానస ఆగమోక్తంగా సమస్త భక్తజనులచే వారి సంకల్పాలను స్వామివారికి
మనవి చేసి శ్రీవారి సంకల్పంగా స్వామికి సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచత్రికశ్యపేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. హేమాచ్ఛాదం స్ఫటిక సుదృశం విద్యుదోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రరుమగ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థ విధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్య. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రవాచనః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్కే కృణోమి దత్తాకం శుచురకం సుశర్మాం. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రాం. తేభ్యో న ఇంద్రः సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచन्तు మరుతస్వస్త్యాం. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాగాం వాగమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాష్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో నశంభో. ఓం వైరాజంతే సుహృతన్నిధత్తాం. ప్రేషామధీశో విపధానామనాదరిగామేశస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగ్నమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి. సూత్రవతీ జగాజగిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో గతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య యుజ్యः సఖా
तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रिविनोदात्रविनसस्तुरस्य त्रिविनोदासनरस्य प्रियं सुते त्रिविनोदा वीरवती मिषन्नो त्रिविनोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टभागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिदेवागत्रानश्चक्रां जरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षता गुर्गन्तोः अदितिर्ज्योरतिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वीतोपव्युषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिं यावद् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुरुवीतगत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्तिं भवन्तो प्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनोराधान् हविषा वर्धयन्तः सुतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो प्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जे दधातनां महेरणागजक्षसें यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः वसुतीरिव मातरः तस्मा अरङ्गमामभोगशिक्षका गजन्वथाम् आपो जनगथाचनः ओम पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातमां पुनन्तु मादेव जनाः पुनन्तु मनबोधिकां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यते अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहेम् उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहेम् वैश्वदेवी पुनती देव्यागाते यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्गुस्यामपतगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरीक्निके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहेम् यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतगं रसम् सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसम् तस्मै सरस्वती दुहें क्षीरगुं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुःखाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सुदोत्यामगुं हिरण्मयो तेन ब्रह्मविदोमगं पोतं ब्रह्म पुनीमहेम् इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदा मोर्चगन्त्या पुनातु तच्छय्यो रावृणीमहेम् गातुं यज्ञायां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्विपदें शञ्चतुष्पदें ॐ शान्तिः 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 प्राच्यां दिश देवा ऋत्विजो मातृगन्तां दक्षिणागां दिशमासा पितरो मातृगन्तां दिशि गृहा पशवो मातृगन्तामुदीच्यां
दिश्याप ओषधयो वनस्पतयो मार्चयन्तामूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तामधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्क्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पथितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नेम् अजामेकाल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनगन्ति गुंसरूपाम् अजोक्येको जुषमानो निषेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా దివ్య తిరుమల క్షేత్రంలో సాలగ్రామ స్వరూపంగా తన భక్తులను రక్షిస్తూ తన భక్తులు తనకు చేసేటువంటి సమస్త ఉత్సవాలను ప్రీతితో శ్రీసతితో స్వీకరిస్తూ భక్తుల సంకల్పాలను నెరవేర్చేటువంటి స్వామి యొక్క అపారమైనటువంటి కరుణని, ఆ కరుణకి కారణం శ్రీ మహాలక్ష్మి అని, అందున ఈ రోజున శుక్రవారం నాడు స్వామివారు వక్షస్థల లక్ష్మితో సహా అభిషేకాన్ని స్వీకరించి ప్రసన్నతతో సంతోషంగా స్వామివారు ఉన్న సమయంలో ఈ కళ్యాణోత్సవ సేవను ఉభయనాంచారులతో స్వామివారు స్వీకరిస్తున్నారు. లక్ష్మ్యా సహ వృషీకేశో దేవ్యా కారుణ్యరూపయ రక్షక సర్వ సిద్ధాంతేషు వేదాంతేషు చ గీయతే అంటున్నారు. అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా అమ్మతో కూడి మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి దైవము ఏ దైవమైతే ఉంటుందో ఆ దైవమే మనకు రక్షకుడు అని సర్వ వేదాంతాలు కూడా ప్రకటిస్తున్నాయి. అటువంటి స్వామి నిత్యానపాయనిగా ప్రతి అవతారంలో స్వామిని అనుసరిస్తూ ఎక్కడైతే సత్వేన సత్య శౌచాభ్యాం తథా సీతాదిభి గుణై త్యజంతే తే సరాస్ సద్య సంత్యక్తా ఏత్వయామలే ధనైశ్వర్యస్య యుజ్యంత్యే పురుషా నిర్గుణ అపి పరాన్ముఖి జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే అంటూ కీర్తింపబడుతోంది ఆ తల్లి. సకల చరాచర జగత్తులో సకల సుగంధ సుమనోహరమైనటువంటి వస్తువులలో విరాజితమైనటువంటి మహాలక్ష్మి స్వరూపము సత్యము, శౌచము, సత్వాది గుణాలలో ప్రేరేపితమై ఏ నరుడైతే వాటిని ఆపేక్షతో ప్రార్థన చేస్తున్నాడో ఆ నరుణ్ణి ఆ తల్లి ఆశ్రయిస్తుంది, ఆ తల్లి ఆ నరుణ్ణి అనుగ్రహిస్తుంది అంటూ విష్ణు పురాణం తెలియజేస్తోంది. అదిగో తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని వేదమంత్ర స్వస్తి సూక్తాలతో పఠనం చేస్తూ సర్పదేవతలందరినీ కూడా ఆ పసుపు దారాలలోకి శ్రీవైఖానస ఆగమోక్తంగా ఆవాహన చేస్తున్నారు. పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్రవాసనః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రక్షాబంధనధారణార్థం రక్షాబంధన పూజాం చ కరిష్యే. ఓం శ్రీవో హవ్యామృతశుచీనాగం శుచిగం హిరోమ్యత్ఫరగం శుచిభ్యః మృతేన సత్యమృత శాప ఆగంచు జన్మాన శుచిగః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహత్తాం స్వయంపురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి సహస్రీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి
पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ओम स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्युतितरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्तित्या वा पृथिवी सुचेतुना स्वस्तगे वायुभुवप्रभामहि सोमं स्वस्ति भवनस्कस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः विश्वे देवानो अत्या स्वस्तगे वैश्वानरो वसुरग्निस्वस्तगे देवा अवन्तृभवस्वस्तगे स्वस्ति नो रुद्रपात्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अतिते कृधिं स्वस्ति पन्था मनुचरेम सूर्या चन्द्रमसा विवां पुनर्ततताघ्नता जानता सङ्गमे महीं स्वस्त्यगनं तार्क्ष्यमरिष्टनेमिं महद्भूतं वागसं देवतानाम् असुरघ्नमिन्द्रसखं समत्सु बृहत्यशो नावमिवारुहेमाम् अम्भोमचमाङ्गिरसङ्गगं च स्वस्त्यात्रेयं मनसा च तार्क्ष्यं प्रयतपानिशरणं प्रपत्ये स्वस्ति संवादेष्वभगन्नो अस्तु शोभागुं शोभाम् ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి హరికి, పరమాత్ముని పట్టపురాణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబోతున్నారు. పెళ్లి కుమారుడిగా వెంకటరమణ కళ్యాణ మండపంలోకి వేంచేపు చేయబడ్డ స్వామివారిని తూర్పు ముఖంగా ఒక స్వర్ణసింహాసనం పైన అధిష్ఠింపజేసి స్వామివారికి కుడిప్రక్కగా ఉన్న మరొక స్వర్ణసింహాసనం పైన ఉభయ దేవేరులను కూడా వేంచేపు చేశారు మాధ్యాహ్నిక ఆరాధనానంతరం. ఆ తదుపరి అదిగో పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామికి సకల ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పుష్పాలు, గంధలేపనాలు, సమస్త ధూప దీప ఆ ఉపచారాలన్నింటినీ కూడా పెళ్లి కుమారుడికి సమర్పణ చేసి ఆ తదుపరి కళ్యాణంలో ప్రప్రథమమైనటువంటి క్రతువుగా రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ఈ రక్షాసూత్రం సాధారణంగా ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఎటువంటి ఉపద్రవాలు కానీ అశౌచాలు కలగకుండా ఆ క్రతువుని నిర్వర్తించేటువంటి గృహస్థులు ధరిస్తారు. కానీ ఇక్కడ స్వామి యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే ఆ స్వామే అక్కడ పెళ్లి కొడుకుగా, కాబోయే గృహస్థుగా, స్వామే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా సమస్త జగత్తుని పాలించి పోషించేటువంటి అండపిండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామిగా తన భక్తులని మరొక ప్రక్క అనుగ్రహిస్తున్నారు. కాబట్టి స్వామి సర్వజగద్రక్షకు నిదర్శనంగా తన రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని ఒక పక్కన తన భక్తులకు తెలియచేస్తూ మరొక ప్రక్కన గృహస్థాశ్రమం యొక్క విశేషాలను సకల జగత్తుకి కూడా తెలియజేస్తూ రక్షాసూత్రాన్ని అక్కడ కైంకర్యపరులు సమర్పణ చేయబోతున్నారు స్వామివారికి. స్వామివారు స్వీకరించబోతున్నారు. మరి ఆ స్వామి సకల జగద్రక్షకుడు అవ్వాలి అంటే కలౌ వెంకటనాయక స్మరణ, అలాగే కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. ఈ కలియుగంలో ముక్తిని పొందేటువంటి మార్గం కేవలం నామస్మరణతోనే మనం ముక్తిని పొందవచ్చుట. ఎలా అది అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. మనం అలనాడు భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా హరినామస్మరణలో మునిగిపోయాడో అదేవిధంగా ఈ కలియుగంలో మనమందరము కూడా గోవిందనామస్మరణతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మనస శిరస వచస స్వామిని పిలవడం ద్వారా, స్వామి నామాన్ని జపం చేయడం ద్వారా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందటమే కాకుండా
ఆ స్వామి మనకు రక్షకుడుగా నిలబడేటువంటి అదృష్టాన్ని పొందుతూ ఉంటా. అదిగో దానికి సాక్ష్యంగా స్వామివారు స్వీకరిస్తున్న రక్షాసూత్ర ధారణ. గోవిందా అంటే పరవశించిపోయేటువంటి ఆ గోవిందుడు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అని ఒకళ్ళంటే, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరికెను మనకిప్పుడు ఆవల నీవల నోరు గుమ్మలుగా ఆడుతమీతని పాడుదము అంటూ అన్నమయ్య ప్రవశించారు. ఆ అన్నమయ్య జరిపించినటువంటి కళ్యాణోత్సవాన్ని నేటికి తన భక్తుల కోసం అలనాడు అన్నమయ్య జరిపించినటువంటి ఉత్సవం పైన ప్రీతితో స్వామి నేటికి స్వీకరిస్తున్నారు. చూడండి, చక్కగా అమ్మవార్లు అలంకరింపబడ్డారు. చక్కటి ఆ వంగ పువ్వు రంగు పట్టు చీరకి ఆకుపచ్చటి అంచుతో కనకాభరణాలు, కిరీటాలు, పుష్పమాలికలను ధరించి చక్కగా ఎంత సౌందర్యంగా, సౌశీల్యంగా, సౌభాగ్యంతో సకల కళలకు ఆలవాలమై అలరారుతున్నటువంటి ఆ జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి రూప లావణ్యాలు, ఆ తల్లి యొక్క ఆ జగన్మాతల యొక్క దయా ప్రతిరూపంగా, దయకు ప్రతిరూపంగా నిలబడినటువంటి తల్లుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనం అందరం కూడా లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ స్వామిని పిలవాలిట. అదిగో అమ్మవార్లకు కూడా ఉపచారాలను సమర్పణ చేసి సర్పరాజులను ఆవాహన చేయబడ్డటువంటి ఆ రక్షాసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేస్తున్నారు కైంకర్యపరులు. ఆ తదుపరి భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. శ్రీహరి నామస్మరణ చేత సకల పాపాలు తొలగిపోతాయని భాగవతం చెబుతోంది. నామ సంకీర్తనం విష్ణోహో సర్వపాప ప్రణాశనం. అందున విశేషించి కలియుగంలో శ్రీహరి నామ సంకీర్తన మాత్రమే మనకి మోక్షదాయకం. అన్నమయ్య, త్యాగయ్య, పురందరదాసు, రామదాసు ఇలా ఎందరో 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 సంకీర్తనల ద్వారా ఈ కలియుగంలో మోక్షాన్ని సాధించారు. గోభిరే నయతో వాచ్యే గోవిందస్య ఉదాహృత అన్నారు. అంటే హిరణ్యాక్షుడి చేత అపహరింపబడినటువంటి భూదేవిని తిరిగి పొందినవాడు కాబట్టి స్వామి గోవిందుడయ్యాడట. గోవులకు ప్రభువైన శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడట. గోవులను కాపాడినటువంటి స్వామి కాబట్టి గోవిందుడయ్యాడట. ఆవులు, వేదవాక్కులు, భూమి అని ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా గోశబ్దంతోనే మనం తెలియజేస్తాం. గోవింద గాం భూమిం దేనుం స్వర్గం వేదం వా విందతి. భూమిని కానీ, గోవును కానీ, స్వర్గాన్ని కానీ, వేదాన్ని కానీ ఎవరు పొందుతాడో వారు గోవిందుడు అవుతాడట. మరి స్వామి తప్ప వేరొక వారు లేరు కదా. అటువంటి స్వామిని గోవిందా అంటూ కీర్తించటం ద్వారా ఆనందపరవశుడు అయ్యేటువంటి స్వామి ఆనంద నిలయవాసుడయ్యాడట. గుష్యతే సంగశోశ్వై గోవిందేతి పునఃపునః. భక్తులు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా చేరి గోవిందనామస్మరణతో తరించాలట. అది స్వామికి చాలా ఇష్టమైనటువంటి విషయంట. ఉచ్చేశ్వరతో ఘోషించాలట. అంటే పెద్ద గొంతుతో గోవిందనామంతో స్వామివారిని కీర్తిస్తే స్వామి సంతుష్టాంతరంగులవుతారు. ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో అగ్నిదేవుడి యొక్క ఆవాహన అక్కడ జరగబోతోంది. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్రవాచనః శ్రీ శ్రీవాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘారకర్మ కరిష్యే. ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగదేవాత్రవిరమాగతంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారావనిషంతపూర్వేరిష్టాస్యామతనువాసువీరాః మహ్కైయజంతమగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामीं देवी ईश्वरवीरुर्नकृणोत विश्वे देवास इह वीरगध्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानयजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्च तस्रश्चन्नो माता पृथिवी तोकसाताम् जातवेदो भवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहगुं शमीकर्था
पावरोह जातवेद पुरस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् आगप्रजागं मृगमस्मासुधे कजस्रोदीदिहिनोदरोणीं कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् तत्सवितुर्वरे एनिकं भर्गो देवस्य धीमहि धिगो गो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसीमतस्वरजो वेन आवहाम् समुद्भगा उपमा अस्य विष्ठा सुतश्च गौरमसुतश्च विवहाम् ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदध्यकं सभेगं विदुश्रवणीयो ददास तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनम् ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञे यजमानञ्जदेहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागां वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसविदप्रहरेम वीतके पूजाते ग्रन्थिं विष्कदुम् आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपासि दक्षिणतो विष्णोस्तूपासि उत्तरतमुदीच्कैर्युञ्जनमसि विष्णोस्तूपासि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपासि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यासि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाकवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञे यजमानञ्जदेहि ॐ प्रणगां संविशन्तान् देवीर्विषपात्राणि देवगिच्कागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतये दुष्टनिर्वपामि इन्द्राय दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आद्यं द्रुप्यदिष्टगामिं चरं द्रुप्यदिष्टगामिम् अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहाम् अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरितारातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टारातकः चित्पदि स्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः निरुतके नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवहाय नमः हुताशने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवां षष्ठिशतसहस्रान्यगितमक्षयमर्पुतमानगाम् अयन्तगित्मात्मा जातवेदस्तेनेत्यस्पवत्तस्पचेत्थवत्तगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवक्षसेनान्नात्येन इत्वमाधात्से आधत्स्वा समेधगे स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्य स्वाहा
मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्याचरं सावित्र्या गृहीत्वा जुक्पा व्याहुतिर्जुहोतिम् ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वां देवसवितप्रसुवाम् ओम अतो देवा अवन्तनो गतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रयधानदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो पृतानि भस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वजक्षरादग्गः स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सस्समिन्धते विष्णोरगत् परमं पदग्गः स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः नारायण 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 नी नाममे गतिक नारायण नी नाममे गतिक कोरिकलु माకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ
పాపపురాసి అండను పుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను పుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుదివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపతే మహేంద్రమలయ సఖ్య సుక్తి మధుక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చాం ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄనాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుత్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రికారుషేగ ప్రవరాన్విత
भारद्वाज स गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रत्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस भारहस्पत्य भारद्वाज त्रिगारुषेग प्रवरान्वितां भारद्वाज स गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्यतेजो रत्नाकरायां अखिल शाखात्यागिनों अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंदगुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर वल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारिणी ध्रुवत्रगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगेशकां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाकसुमेधसें प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु ఇంద ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహ కాంతరమ్యం మాణిక్యకాంతి విలసన్ మకుటో ఊర్ధ్వపుండ్రం పద్మాక్షలక్షమణికుండల మండితాంగం. స్వామివారు శ్రీమన్నారాయణ స్వరూపమై అణువులలో అణుస్వరూపుడై ఆకాశ భూ పర్వతాలందు మహస్వరూపంగా జీవుల యొక్క హృదయాలలో అంతర్వర్తి అయి అంతర్యామిగా సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు జ్యోతిస్వరూపుడిగా ఆదిత్య మండల మధ్యవర్తి శబ్దబ్రహ్మరూపుడై పరంబ్రహ్మ పరంజ్యోతి ప్రణవరూపుడై ఆనందరూపుడై ఐశ్వర్యరూపుడై భక్తవత్సలుడై నిత్య ఐశ్వర్య రూపుడైనటువంటి రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వరుడై సర్వలోకాలకు అధిపతి అయి ఉత్కృష్టుడై పురాతనుడై సకల శ్రేష్ఠుడై సర్వహితుడై సర్వజీవుల యందు కూడా అంతర్యామిగా విభవములందు విభుడిగా ఉన్న విరాజమాన స్వరూపంతో విలసిల్లుతున్నటువంటి స్వామి వక్షస్థల వ్యూహలక్ష్మితో అలరారుతూ ఈ కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిగా శ్రీవారిగా సకల జీవులకు తానే పురుషాత్మకుడిగా ఉన్నటువంటి సార్వభౌముడు శ్రీవెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామికి ఉభయ నాంచారులను తాళ్లపాక వంశీకులు కన్యాదానం చేసి మహాసంకల్పాన్ని పఠనం చేశారు.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. ఈ కన్యాదానం చేయడం వల్ల బ్రహ్మలోకాన్ని చేరడం కోసం, పితృదేవతలందరూ కూడా తరించడం కోసం, శాశ్వత బ్రహ్మ సాయుధ్యాన్ని పొందడం కోసం, విష్ణు సాయుధ్యాన్ని పొందడం కోసం చేసేటువంటి ఈ కన్యాదానంలో, అందున లక్ష్మీపతి లక్ష్మీనారాయణ ప్రీతిగా జరిపించేటువంటి కన్యాదానానికే ఇంత ఫలితం చెప్పబడితే, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడికే శ్రీ మహాలక్ష్ములను ఉభయ లక్ష్ములను కన్యాదానం చేస్తే దాని ఫలితాన్ని వర్ణింపనలవి కాదు. అందున భాద్రపద మాసం శుక్రవారం నాడు ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారికి జరిగినటువంటి ఈ కన్యాదానం చూడడం వల్ల, కన్యాదాన విశేషాలను ఆలకించటం వల్ల కూడా సకల శ్రేయస్సు కూడా మానవాళికి కలుగుతుంది అంటూ శ్రీవైఖానస ఆగమం తెలియచేస్తోంది. అదిగో కైంకర్య పరులు అక్కడ స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళ సూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేస్తూ సర్వాభరణ భూషితుడై సౌందర్యమూర్తిగా ప్రణవాత్మకునిగా దేవ్యాది సర్వపరిషత్ గణ సంయుక్తుడిగా సాకారాన్ని కల్పించుకొని అర్చావతార స్వరూపంగా అలరారుతున్న మలయప్ప స్వామి వారి యొక్క విశేషమైనటువంటి గుణాలను కూడా మహాసంకల్పంలో వర్ణించారు. పరవాసుదేవుడి పౌత్రుడిగా, ఆదినారాయణుడి యొక్క పుత్రుడిగా, శ్రీనివాస పరబ్రహ్మగా, భారద్వాజస గోత్రోద్భవుడిగా, మకర రాశి జాతకుడుగా, శ్రవణ నక్షత్రాన్ని కలిగి ఉన్నటువంటి పెండ్లి కుమారుడైన శ్రీనివాసుడు, భార్గవస గోత్రోద్భవి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి భార్గవిని, కాశ్యపస గోత్రోద్భవి అయిన కశ్యప ప్రజాపతి సంకల్పతనయ అయినటువంటి భూదేవి అమ్మవారిని సాలంకృతంగా కన్యాదానాన్ని స్వీకరించి ఆ తదుపరి ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. దానికి పూర్వం అమ్మవార్లకు ధరింపజేయబోయే ఆ మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను, శ్రీ మహాలక్ష్మీ దేవతను శ్రీ సూక్తాది సూక్తాలతో వేద మంత్రాలతో ఆవాహన చేసి ఆ జగన్మాతలకు సకల ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. హరిద్రాచూర్ణము, కుంకుమ చూర్ణము, గంధలేపనము, పుష్పములు, అక్షతలు, నైవేద్యాలను సమర్పణ చేసిన తదుపరి సకల జగత్తుకి సకల మంగళాలు కలగాలని ఆపేక్షిస్తూ స్వామివారు జరపబోయేటువంటి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చూసినంత మాత్రాన జనులకు సకల సౌభాగ్యాలు వనగూడాలని వేదమంత్రాల పరంగా కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు కైంకర్యపరులు. ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుధృత శంఖచక్ర అంటోంది బృహత్పరాశరీయం. పద్మము ఆసనంగా కలిగి సూర్యమండలాంతర్వర్తి అయి కేయూరాలు, మకర కుండలాలు, కిరీట హారాలు, శంఖచక్రాలను ధరించి బంగారు వర్ణము కలిగినటువంటి శరీర ఛాయతో మెరిసిపోతున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేయటం వల్ల వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఆ స్వామిని క్షణమాత్రం దర్శిస్తే చాలుట సకలము మనకి సౌలభ్యమవుతాయట. ఏ విధంగా సూర్యుని వలన వికాసం పొందినటువంటి తామరలు తరిస్తాయో అటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి శ్రీ మహావిష్ణువుట. అటువంటి స్వామి అమ్మవార్లకు జరపబోయేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమంలో అదిగో అక్కడ సకల మంగళ ద్రవ్యాలతో ఆ జగన్మాతలను అర్చిస్తూ ఆ తదుపరి సకల భక్త జనులకు కూడా
ఆ అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలను దర్శింపజేసి సకల జగత్తులో కూడా సమస్త సౌభాగ్యాలు కలగాలని ప్రార్థన చేస్తూ సనాతనమై అప్రమేయమై అచింత్యమై నిర్గుణమై నిర్మలమై సర్వాధారమైనటువంటి స్వామిని శరణు వేడుతూ జరగబోతున్న మాంగళ్య ధారణ కార్యక్రమం. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రగో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అత సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజతాం తంత్రగో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అత సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఉపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్కేం అతదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం
ఓం అగ్నిరేద ప్రథమో దేవతానాకుంసోऽస్కి ప్రజామంతుతమత్యభాషాత్ తదయగం రాజా వరుణో నమన్యతా ఇథే జగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం కార్హపత్య ప్రజామంతుతమత్యభాషాత్ తదయగం రాజా వరుణో నమన్యతా ఇథే జగ్స్త్రీ పౌత్రమఘన్నరోధాత్ స్వాహాం ఇమామగ్నిస్త్రాగతాం కార్హపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాగుహోం అశోన్యోపస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుధ్యతాం స్వాహాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదిదేన్వమక్కస్థాః అనుమదేన్వమక్కస్థాః సరస్వదేన్వమక్కస్థాః దేవదవిద ప్రాసావి శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేదిదేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వాం దేవదవిద ప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్గ్యాం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్గ్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదిదేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిద ప్రాసావి శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైష్ణవాహుతిర్హోష్కేం అదిదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవాం ఓం అతో దేవా అవంతు నోగితో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణురవిజక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విజక్రమే విష్ణురుగోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని వస్పశేం ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పుష్కంతి సూరగः దివి వజక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యమోజాకృపాకం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదిదేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిద ప్రాసావి శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంతో హోమం హోష్కేం అదిదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవాం యదస్కర్మణోత్యరీరసం యత్వాన్యోనమిహాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగే అన్నపదగే స్వాహా ప్రజాపదగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వసురనిష్టేభ్య స్వాహా భేషజం దురిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్థ్యై స్వాహా దైవేభ్య స్వాహా తరోభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येधि श्रीमहि स्वाहा सविदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वा
घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदिर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा ॐ मृतधान विद्वाननश्वत्कृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः आवाहि देवताभ्यो नमः यदा सुखमितः स्थानं प्रवेशगामि सर्वमस सर्वं मे भोगात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मातृगन्तां पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीम् सर्वान् परिसमोक्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधिगो मरुतां पृषदिगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमलग्नेः कस्य वश्कत्रिगाकुशं यत्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्चसे त्रिगाकुशम् आपोहिष्ठामगोपमस्तान ऊर्ते दधातनां महेरणाकचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः पुषदीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगाकजन्वधाम् आपो जनगथातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्भुदन्तु मगादेव परिपूर्णं तदस्तु ते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయనాంచారులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని నిర్వర్తించి అటు పిమ్మట వారణమాయిర కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తున్నారు. 2 నారికేళాలను తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడుతున్నటువంటి ద్రవిడ వేద సంప్రదాయానికి చెందిన పూలబంతుల ఆటని వీక్షించాము. అగ్నిహోత్రంలో హవిస్సుని సమర్పణ చేసినప్పుడు ఆ హవ్యాన్ని గ్రహించి సూర్యమండలానికి కొన్ని అగ్ని రూపులుగా వారు చేరవేస్తారట. అంటే అగ్ని కిరణాలు సుషుమ్న, జ్యోతిష్మతి, ప్రాణవతి, రేతోధ అనే అగ్నిదేవతలు ఈ యజ్ఞంలో సమర్పింపబడినటువంటి హవిస్సుని సూర్యమండలానికి చేరిస్తే అక్కడ శుద్ధి కాబడినటువంటి ఆ హవిస్సు చంద్రమండలానికి చేరుస్తారట. మిగిలిన అగ్నిదేవతలు అమృతవహ, చినుయి, దివ్య, లోకపావని అనేవారు. ఆ తదుపరి చంద్రమండలంలో అమృతంగా రూపాంతరం చెందినటువంటి హవిస్సుని మూలగామి, వపాయామి, అమృతోద్గారి, సురప్రియ అనేవారు దేవతలకు అందజేస్తారట. ఆ విధంగా ఇందాక జరిగినటువంటి లాజహోమంలో పూర్ణాహుతి కార్యక్రమంలో సకల దేవతలకు కూడా హవిస్సు సమర్పింపబడింది. అదిగో అక్కడ పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కైంకర్యపరులు. స్వామివారి కళసీమలో ఉన్నటువంటి పుష్పమాలిక శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే మరలా అమ్మవారు అదే మాలను స్వామివారికి అలంకరింపజేయడం, స్వామివారు పుష్పమాలికను అదిగో భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే ఆ జగన్మాత అదే పుష్పమాలికను తిరిగి స్వామివారికి ధరింపజేయడం, ఇలా పుష్పమాల పరివర్తనాన్ని అంగరంగ వైభవంగా స్వామివారు ఉభయనాంచారులతో జరుపుకున్నారు. ఇప్పటి వరకు వేరువేరు సింహాసనాలను అధిష్ఠించిన స్వామి అమ్మవార్లు ఇప్పుడు ఒకే సింహాసనంపైకి వేంచేపు చేయబడి శ్రీభూనీళా సమేత మలయప్ప స్వామిగా సర్వం ఈ క్రతువులో జరిగినటువంటి సమస్త ఉపచారాలన్నీ కూడా శ్రీభూనీళా సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్పణ చేస్తూ అదిగో ఉభయనాంచారులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడ్డారు. ఆ తదుపరి కైంకర్యపరులు శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. తలంబ్రాలు ఆ జగన్మాతల తలపైన వ్రాలుతున్నటువంటి ఆ తలంబ్రాలు సకల జీవరాశికి కూడా సస్యవృద్ధిని ప్రసాదించుగాక. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
ఓం